మొత్తానికైతే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో, మీరు చూస్తున్నారు రోడ్లు గూడా హిడ్మా చనిపోయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఊరికి ఇంటి దగ్గరికే రోడేయడం జరుగుతుంది. సో, ఇంకో విషయం ఏందంటే, అంటే హిడ్మా వాళ్ళ అమ్మ గానీ, వాళ్ళ అన్న గానీ, వాళ్ళ బావ గానీ చాలా మీడియాలలో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడానికి ఇబ్బంది పడడం గానీ, భయపడడం గానీ, ఇట్లా పడినట్టు మనకు కొన్ని తెలుస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి ఏం చెప్పాలో తెలియక చెప్తలేరు. కొంతమందికైతే నేను హిందీకి సంబంధించిన ఒక మీడియాలో మాట్లాడినది నేను చూడడం జరిగింది. సో, ఆయనకి మీరు పక్కకు రండి నేను చెప్తా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి ఆయనని చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే, అంటే పోస్ట్‌మార్టం అయ్యింది. దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత మాకు బాడీ ఇచ్చిన తర్వాత మేము స్నానం చేపించినప్పుడు మేము చూడడం జరిగింది. మొత్తం చేతికి మొత్తం కొట్టినట్టు ఉన్నాయి. కట్ చేసినట్టు ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత దాన్ని స్టిచ్చింగ్ చేసినట్టు అంటే కుట్లేసినట్టు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నిజంగా తనని అంటే హిడ్మాని కొట్టి చంపడం జరిగిందా? లేకుంటే నిజంగా ఎన్‌కౌంటర్ జరిగిందా? అని అంటే అందరైతే పూటకమని అంటున్నారు. సో, వీళ్ళు చెప్పిన నిజాలను చూస్తే అంటే వీళ్ళు ఆ బాడీకి అంటే హిడ్మా బాడీకి స్నానం చేపించినప్పుడు చూసినప్పుడు మాత్రం మనకు కూడా ఒక వీడియోలో నేను కూడా చూడడం జరిగింది. అంటే చేతి అనేది వంకర తిరిగి ఇట్లా ఉన్నట్టు మనకు కనిపించింది. సో, దాన్ని చూస్తే మాత్రం నిజంగా హిడ్మాని కొట్టి చంపి ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ వాస్తవాలు మాత్రం మనకు తెలియదు. అంటే నిజంగా వాస్తవానికి ఏం జరిగింది, అంటే కొట్టి చంపిరా లేకుంటే నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా, అది కూడా అంటే మారేడుమల్లిలోనే ఎందుకు ఎన్కౌంటర్ జరిగింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ ఒక ఆయనను కూడా అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపినట్టు ఉన్నాయి. అదేవిధంగా ఈయనను కూడా అక్కడే అంటే చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి చిత్రీకరించిరు పోలీసు వాళ్ళు అనేది చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది ఒక బూటకం, ఒక ఆదివాసుల కోసం పోరాడిన వ్యక్తిని కావాలని కొట్టి చంపారు. అంటే హిడ్మా మంచివాడే, ఇంకోటి కొంతమందికి మాత్రం చెడ్డవాడు. ఎందుకంటే హిడ్మా ఇప్పటికీ ఒక వందలాది మంది అంటే పోలీసులను కానీ ఆర్మీ జవాన్లను కూడా హతమార్చడం జరిగింది. అంటే బాంబ్ బ్లాస్ట్లు కానీ అది ఇది చేసి ఒక వందలాది మందిని చంపడం జరిగింది. సో, దాన్ని మనం చూస్తే అంటే హిడ్మా చేసింది తప్పే, కానీ తప్పుకు కూడా క్షమించమని చెప్పేసి లొంగిపోతా అని చెప్పేసి రావడం జరిగింది. సో, అదైనా వాళ్ళు చూసి అంటే ఈయన మీద కొంచెం కనికరం అది చేయాల్సింది కానీ ఇట్లా చంపడం మాత్రం తప్పు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు.